సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్ రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్ తో అధికారులు మాట్లాడారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని రెసిడెంట్ కమిషనర్ కోఆర్డినేటర్ సెక్రటరీకి ఆదేశించారు. ఇక మదీనా నుంచి ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపుగా 42 మంది మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. చిన్నారులు కూడా 11 మంది వరకు చనిపోయారని తెలుస్తుంది. మిగతా వారు కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. శ్రీకాంత్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. దీంట్లో భారతీయులు 42 మంది మక్కా నుండి మదీనా తిరిగి వస్తారు. అంటే మక్కా దర్శనం అయిపోయిన తర్వాత, మక్కా సందర్శన తర్వాత మదీనాకు తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అర్ధరాత్రి 1:30 తెల్లవారుజామున మిడ్ నైట్ అందరూ నిద్రలో ఉన్నటువంటి టైంలో ఆ బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. సో సౌదీలో ఒక ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టినటువంటి క్రమంలో రన్నింగ్ లోనే ఆ బస్సు పూర్తిగా మంటలు అంటుకొని పూర్తిగా తగలడిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నిజానికి సజీవ దహనం అయిపోయారు. సో ప్రాణాలు ఉండగానే ఆ కేకలు వేస్తూ చనిపోయినటువంటి సందర్భం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కంటిన్యూస్ గా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మొన్న కర్నూలు ఇన్సిడెంట్ ఎట్లాంటి పరిస్థితి చూస్తామో ఇప్పుడు కూడా ఇంచుమించు అంతకంటే మించి ప్రమాదం అని చెప్పాలి ఇది. సో భారీ ప్రాణ నష్టం జరిగింది. 42 మంది మృత్యువాత పడ్డారు. దీంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. కేవలం ఇంత మందిలో ఇంత పెద్ద బస్సు ప్రమాదంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని చెప్పాలి. సో ఏదో వెంటాడినట్టే ప్రమాదాలు ఇట్లా మరణాలు వెంటాడుతున్నాయి. ఆ రోజు జరిగినటువంటి ఆ విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం కానీ, ఆ తర్వాత మన రాజస్థాన్ లో జరిగినటువంటి ప్రమాదమే కానీ, ఆ తర్వాత తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఆ తొక్కిసలాటలు విజయ్ సభలో జరిగినటువంటి తొక్కిసలాటలు కానీ, మొన్న టెంపుల్లో జరిగినటువంటి తొక్కిసలాట కానీ, ఇట్లా తెలుగు ప్రజలు ఎక్కువగా ఇట్లాంటి ప్రమాదాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. 2 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ సౌదీలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 42 మంది చనిపోయారు. దాంట్లో 16 మంది హైదరాబాదీ వాసులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 42 మందిలో 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో మల్లెపల్లికి చెందినటువంటి వాళ్ళు. సో వీళ్ళంతా కూడా బజార్ ఘాట్ లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా అంటే నైబర్స్, కుటుంబ సభ్యులు, అంతా దగ్గర వాళ్ళు, ఒకరు తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులే ఉన్నారు చాలా మంది. సో వీళ్ళంతా కూడా మల్లెపల్లిలో ఉన్నటువంటి బజార్ ఘాట్ లో ఉంటారు. వీళ్ళంతా మక్కా యాత్రకు వెళ్ళడం జరిగింది. సో మక్కా యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో మదీనా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆ మక్కా యాత్ర తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చాలా ఘోరమైనటువంటి ప్రమాదం. రన్నింగ్ లో ఉన్నటువంటి బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. అయితే ఇప్పటికీ దీనిపైన సౌదీ ప్రభుత్వం కూడా దీనిపైన రెస్పాండ్ అవుతుంది. ఇప్పటికీ ఇండియన్ కాన్సులేట్ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతుంది. ఇండియన్ ఎంబసీ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతుంది. సో హైదరాబాద్ చెందినటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నట్టు వీళ్ళు కూడా కేంద్రంతో అటు విదేశాంగ కార్యదర్శితో కూడా సంబంధాలు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. మోరోవర్ అటు రియాద్ లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయంతో కూడా సంప్రదింపులు జరుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. సో బాధితులు ఎవరెవరు ఉన్నారు ఏంటి, సో వాళ్ళందరినీ గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పటి వరకు 16 మంది బాధితులను గుర్తించారు. సో రహీమున్నీసా, అట్లాగే రెహమత్ బి, షహనాజ్ బేగం, గౌసియా బేగం, అబ్దుల్ మహమ్మద్ మౌలానా, సోహైల్ మహమ్మద్, जिरा नटराज नगर, जिरा आसिफ नगर, जिरा में रहते 20 मेंबर्स है वो लोग पूरे। नहीं, एक ही फैमिली के न होते, एक ही फैमिली। मोहम्मद शोएब 25। वो उनका भी नहीं मालूम है, इंजर्ड है बोल के खाली बस। आप क्या चाह रहे हैं, अपना क्या चाह रहे हैं? हुकूमत से क्या चाह रहे हैं, जल्द से जल्द यहाँ जो जाने वाले कार्रवाई करके अगर लाना मुनसिब है तो कहने की कोशिश करिए यहाँ पे लाने की, नहीं तो फिर वहीं होगा तो वहीं कर देंगे। जाना चाह रहे हैं वहाँ से? यहाँ से बच्चे जाना चाह रहे हैं, हम लोग बच्चे को भिजा रहे हैं। 4-5 जनों जो जा रहे हैं, फैमिली के मेंबर जा रहे हैं। 5 जनों को भिजाने की जल्द से जल्द कार्रवाई करके भिजाए तो अच्छा। एजेंट कौन है? एजेंट क्या नाम, ट्रैवल्स वाले वही बोल रहे मैं भिजा तो, अगर जाना चाह रहे हैं तो अपना भिजा तो मैं कार्रवाई करता हूँ बोल के बोल रहे। जल्द से जल्द वीजा लगा के कार्रवाई करें। तो कहाँ से कहाँ जा रहे थे लोग? मक्के से मदीना जा रहे हैं। मक्के में उम्रा हो गया, उसके बाद मदीने की ज़ियारत के लिए जा रहे थे। 25 रात में यहाँ के 11:30-12 बज रहे थे। फोन शोएब, मोहम्मद शोएब जो है फोन करे, उन्होंने फोन करके बताया। ठीक है।
సౌదీ అరేబియా ప్రభుత్వం ఇప్పటికే దీనిపై రెస్పాండ్ ఉంది. సో దానికి సంబంధించి అంటే మక్కా నుంచి మదీనాకి వెళ్తున్నటువంటి బస్సు అర్ధరాత్రి జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఒక డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు భారత రాయబార కార్యాలయం కూడా ఒక హెల్ప్ నెంబర్ ను విడుదల చేసింది. సో జెడ్డాలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం ఒక హెల్ప్ లైన్ ఇచ్చింది. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మదీనా దగ్గరలో భారతీయ ఉమ్రా యాత్రికులు हैदराबाद से उम्रे के लिए गया हुआ था मक्का मुकर्रमा सऊदी अरबिया। मदीने मुनव्वरा पहुंचने से पहले 25 किलोमीटर पहले एक वाकया पेश आया, हादसा हुआ, बस जल चुकी है। ऐसी वीडियोस और फोटोस हम तक पहुंची। जैसे फोटोस पहुंची हम ट्रैवल एजेंट अल मक्का टूर्स एंड ट्रैवल्स के पास पहुंचे, इनसे बात की। फिर हमने असद साहब को कॉल किया, बैरिस्टर असदुद्दीन अवैसी साहब ने मुझसे खुद बात की और वहाँ के आला अहदेदारों से बात की, वहाँ की एम्बेसी से जो भी है बात की। फिर मुश्ताक साहब से बात करके जफर साहब को भी यहाँ भेजा गया है। अभी देखते हैं सिचुएशन क्या है। वहाँ की कोई इन्फॉर्मेशन अभी तक तो इतनी ही आई है। अब हम जाने के लिए कोशिश कर रहे हैं। हुकूमत तेलंगाना से हमारी गुजारिश है कि हमारे जल्द से जल्द वीजे लगवा कर इमीडिएटली हमको सऊदी अरबिया भेजा जाए। मेरी फैमिली के 7 मेंबर्स है, बोल चुका हूँ मैं, जिसमें से 3 जो है लेडीज है, 4 जेंट्स है उसके अंदर। सर कोई बच्चे या कोई बच्चे तो नहीं थे, ज्यादातर सब बड़े ही थे उसके अंदर। सर कोई इंजर्ड हुआ या अभी कोई इन्फॉर्मेशन हॉस्पिटल की नहीं है हमारे पास, ना ऑफिशियली है ना नॉन ऑफिशियली है। जो भी है वीडियोस आए हैं वो वीडियोस की बेस पे हम उस पे बैठे हुए हैं। महिला के लोग पूरे उम्रे के पैकेज में गए थे, जिसमें से बोलते थे अपने महिला के हमारे बोलते 10 आदमी महिला के है। और वो यहाँ से 9 तारीख को निकले वो लोग। 9 तारीख को जाके उमरा करके मदीने की तरफ बस से जा रहे थे। 25 किलोमीटर पहले मदीने में बस को आग लग गई, जिसमें से बोलते सो आग की आईना फोड़ के बच्चा हमारा शोएब बोल के हमारी गली का ही बच्चा है, वो आईना फोड़ के बोलते सो बस में से कूद गया और ड्राइवर कूद गया। और 42 लोग बोलते उसी में थे, उसमें से कोई भी बाहर नहीं निकले। अब उन लोगों का क्या कंडीशन है क्या है कुछ भी नहीं मालूम हुआ अभी तक। हम लोग को अभी असद साहब को फोन करे तो असद साहब बोलते सो मालूम करके वहाँ का अपडेट देते बोल के, आधा घंटे में देते बोल के बोले। और बोलते सो यहाँ से जाने के लिए अभी उनके घर वाले तो उनके बच्चे वगैरह जाने की कोशिश कर रहे, वीजे के लिए बोलते सो पासपोर्ट ला के दिए, वो वीजा जल्दी करके भेजा है तो जाने। मोहम्मद बुरहानुद्दीन। बताइए ये शोएब का कैसा है? शोएब का अभी तो बात करके उन्हें अपडेट दिए तो हम लोग को मालूम हुआ। यहाँ पे हम लोग यहाँ पे आए, यहाँ पे तो अभी शोएब का भी हाथों जले गए थे, सर को मार लगा बोल के तला है। हॉस्पिटल में वहाँ पे हाँ ऑपरेशन बाकी है कहते अभी शोएब का, सीरियस कंडीशन में सर को मार लगा। वो कोसाई अल फहद हॉस्पिटल में है कहते, अल फहद हॉस्पिटल में है ना अभी जी। अभी 3 हॉस्पिटलों में डिवाइड कर दिए गए थे आदमियों को, पूरे जो 42 लोग से उसमें से डिवाइड कर दिए गए। शोएब आपको हमारे गली का है बच्चा। हाँ आप कहाँ के नटराज नगर झिर्रा, हाँ आसिफ नगर। हाँ जी। సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజులుగా వరుస రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కర్నూలు చేవెల ప్రమాదాలు మిగిల్చిన విషాదం నుంచి బయటపడకముందే సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా కూడా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి బయటపడినట్లుగా కూడా సమాచారం. మంటల్లో 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 16 మంది హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. మొత్తం 42 మందిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నట్లుగా నిర్ధారించారు.
మృతుల్లో 16 మంది హైదరాబాద్ మల్లెపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారుగా గుర్తించారు. ఇక యాత్రికులంతా మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయం కావడంతో నిద్రలోని యాత్రికులంతా మంటల్లో కాలిపోయారు. जितना हो सके जल्दी फास्ट प्रोसेस करो बोल के रिक्वेस्ट है गवर्नमेंट से, सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट दोनों से रिक्वेस्ट है। एमपी साहब से भी रिक्वेस्ट है। आप देखिए कैसा होता, असदुद्दीन साहब से है, हमारे सबसे है रिक्वेस्ट, आप प्लीज इसमें वर्कआउट करिए। इसके अंदर पूरा खानदान हमारा खत्म हो गया एक चीज के अंदर। प्लीज आप लोग से रिक्वेस्ट है कि जो भी हो सकता है मुनासिब करिए हमारे वास्ते। थैंक यू। नाम मोहम्मद अब्दुल इम्तियाज़ है और मेरे क्लासमेट है शुएबुर रहमान बोल के, उसमें एक एक्यूज है, डिकीज फैमिली मेंबर है। उन्होंने 7 तारीख को उम्रे के लिए से रवाना हुए थे फैमिली के तरफ से। सुबह मालूम हुआ कि फजर में वहाँ पे हादसा हुआ और वहाँ पे नाइट 1:30 के करीब हुआ। वो कुछ टैंकर से एक्सीडेंट हुआ उनका बस का। और हम गवर्नमेंट से अपील है कि बॉडीज़ और कुछ हेल्प हो जाता हो जल्द से जल्द हेल्प करिए। और हमारे एमपी साहब से, असदुद्दीन अवैसी साहब से, और हमारे लोकल लीडर एमएलए साहब, उनसे भी हम कांटेक्ट में जा रहे हैं कि कुछ ना कुछ हेल्प हो और कुछ ना कुछ बॉडीज़ जो भी है, जो इन्फॉर्मेशन है। हमारे एक दोस्त है शुएबुर रहमान, उन्होंने कुछ आईसीयू में बोल के मालूम हो रहा, 100% करेक्ट इन्फॉर्मेशन नहीं है तो मालूम करने के लिए, और इन्फॉर्मेशन तो कुछ भी नहीं है, खाली हमको न्यूज़ से मालूम हो रहा है कि ऐसा एक्सीडेंट होने से बर्न हो गए फैमिली मेम्बर्स। और जितने भी यहाँ के नहीं बोल के टोटल 42 47 मेंबर्स बोल के बतला रही है। तो हमारे गवर्नमेंट से अपील है कि जल्द से जल्द इसका कुछ मालूमात करके बॉडीज़ कैसा करते क्या है, हम रिक्वेस्ट कर रहे हैं। और एमपी साहब से और एमएलए अकबरुद्दीन अवैसी साहब से भी हम रिक्वेस्ट करेंगे इसमें देखिए और कुछ हो सकता है तो कार्रवाई करने के लिए बोल रहे हैं। फैमिली मेम्बर का ये रिक्वेस्ट है। आपका नाम है? मोहम्मद इम्तियाज़। यहाँ के जो मुकामी लोग, जो जिनके अफराद खानदान जो थे उनके, वो लोग ने 6 बजे सुबह फजर के साथ ही जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब को फोन किए थे कि यहाँ पे ऐसा बस ऐसा वहाँ पे जल गई बोलकर। तो उन्होंने इमीडिएट कॉन्फ्रेंस, मतलब मुश्ताक साहब को और एमएलए साहब को कॉन्फ्रेंस लेकर मेरे को लेकर वो लोग को डिटेल्स बात किए। बात करके उनके पासपोर्ट्स, उनके वीजास मेरे को जाके कलेक्ट करो बोले। मैं कलेक्ट कर लिया। अब लेके जाके मतलब हमारे एमएलए साहब भी आ रहे हैं, ले जाके उनको दे, मतलब यहाँ पे यहाँ के कुछ फैमिली के लोग कुछ बाहर भी जाना चाह रहे हैं तो वो लोगों को भी भिजाने की जो है हम लोग कोशिश कर रहे हैं हमारी पार्टी की जानिब से। और यहाँ पे लोगों को जो जो सहूलतें होना चाहिए, जो जो जरूरत में होना चाहिए, असदुद्दीन अवैसी साहब क्लियर कट वो लोग को फोन पे ही बात की उनकी फैमिली से, और कंटिन्यू पूरी फैमिली के हर मेंबर से उन्होंने बात कर रहे हैं। और हमारे एमएलए साहब भी बात कर रहे हैं, 5 मिनट में एमएलए साहब भी आएंगे। तो हम लोग पूरी फैमिली के साथ ठहरे हुए हैं। बड़े अफसोस के साथ कहना पड़ रहा है कि मक्का ट्रैवल्स से जो है 16 लोग थे, जिनमें से एक लड़का बच के बाहर कूद गया जिसका नाम शोएब था। और एक फ्लाई जोन जो मेहदीपट्टनम पे, वो ट्रैवल से 24 लोग थे। 24 लोग भी जो है मतलब जल गए बोल के मालूम हुआ, एक बच्चा बचा बोल के मालूम हो रहा है। अभी एक 10-15 मिनट आधे घंटे में पूरी क्लियरिटी आ जाएगी। फिर अफराद खानदान से बात कर मशवरा कर असदुद्दीन अवैसी साहब उनको क्या मदद करना है, यहाँ से मतलब बॉडीज को मंगाएंगे, यहाँ से भिजाएंगे, क्या करना है वो करेंगे इंशाल्लाह। सर तो अभी शोएब का सिचुएशन कैसा है? शोएब अभी ठीक है। वो ऐसा मालूम हुआ कि शोएब के जो करीब वहाँ पे गए हैं वो लोग से बात हुई फोन पे, तो वो शोएब के जो दोस्त थे वो बता रहे हैं कि उन्होंने मतलब शीशा फोड़कर अपनी परेशानी से जो है उन्होंने बाहर कूदे बोलकर। तो सिचुएशन अभी स्टेबल है, उतने सीरियस नहीं है, लेकिन थोड़े मारा लगे, अच्छे खासे मारा शोएब को लगे हैं। చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ అయిందండి. ఒక ట్రావెల్స్ నుంచి 16 మంది, ఇంకొక ట్రావెల్స్ నుంచి 24 మంది, దానిలో ఒక్క మంది మాత్రం కిటికీలకి బయట దూకి వెళ్ళారు. కానీ ఇక్కడ ఈ ప్రమాదం పొద్దున్న 6 గంటలకు మా ఎంపీ అసదుద్దీన్ అవైసీ గారికి వాళ్ళ బంధువులు ఫోన్ చేస్తే చేయగానే ముష్తాక్ సార్కి, ఎమ్మెల్యే సార్కి ఆయన కాన్ఫరెన్స్ తీసుకుని నాకు ఇక్కడ పంపారండి. పంపించి వీళ్ళ పాస్పోర్ట్, వీళ్ళ వీసా డీటెయిల్స్ మొత్తం తీసుకొని వీళ్ళకు ఏమేం సహకారం చేయాలి, వీళ్ళకు ఏం సహాయతం చేయాలి అవన్నీ చేయడానికే మా పార్టీ రెడీ ఉన్నాము. మీరు ఆడనే ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీతోని ఎంత అయితే వాళ్ళకి ఏమేం సహకారం చేసి ఆడని నిలబడి చేపిమని మా ఎంపీ అసదుద్దీన్ అవైసీ గారు చెప్పారండి.
नाम बताइए और मोहम्मद बुरहानुद्दीन है जो नटराज नगर